హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ లైఫ్ స్టైల్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త వంటకం అనమాట. ఇది స్ప్రింగ్ ఆనియన్ పులుసు కర్రీ. చపాతీకి, రోటీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుంది. కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను, అంటే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇంకా దాంట్లో మనం ఆవాలు, కొన్ని జీలకర్ర కొంచెం వేసేసుకున్నాను. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను నేను. ఉల్లిపాయల తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసాను అంతే. కొంచెం పెద్దగానే కట్ చేశాను. చిన్న కట్ చేస్తే మళ్ళీ కారంగా ఉండిపోతాయి కదా తింటే అని చెప్పేసి కొంచెం పెద్ద కట్ చేశాను. ఈ ప్రాసెస్లో చేసుకుంటేనే చాలా రుచికరంగా ఉంటుంది. కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాం. కొంచెం 1 స్పూన్ సరిపోతుంది. ఇంకా ఇదైతే కొంచెం మగ్గినట్టు అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, మంచి సువాసన రావడానికి కొంచెం కరివేపాకు వేసేస్తాం. ఇప్పుడు ఇందులో ఒక టమాటో కట్ చేసిన ముక్కల్ని వేసేస్తున్నాం. ఇది కొంచెం తిప్పుకోవాలి. చిన్న మంట మీదనే ఉంచాలన్నమాట, సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మా సైడ్ చేసుకుంటాం అన్నమాట. ఇది తెలంగాణ స్టైల్. ఇది పూరికి, చపాతీకి కూడా తినొచ్చు ఇందాక చెప్పినట్టు. అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసేసాను. ఇంక ఇవన్నీ మగ్గేంత వరకు మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఇదైతే మగ్గిపోయి ఉంటుంది, చూసేద్దాం. దగ్గరకు వచ్చేసింది మొత్తం. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లి పొరక్క కాడలు, స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి వేసేసుకోవాలి. ఇవి చిన్న ముక్కలు చేయొద్దు, అదే స్పెషల్ అనమాట. చిన్న ముక్కలు చేస్తే టేస్ట్ తెలియదు, కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే తీసుకోవాలి. ఇవి కూడా కాసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే మగ్గిపోతాయి. ఇప్పుడు ఇంకా స్ప్రింగ్ ఆనియన్ కూడా మగ్గిపోయింది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఈ రెసిపీ మీరు ఎప్పుడు చూసుండరు, ఎందుకంటే ఇది మా స్టైల్ అనమాట. మా అమ్మ ఇలాగే చేస్తుంది, కాబట్టి నేను కూడా ట్రై చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం ఇది. సో ఇప్పుడు మనం చింత పులుసు పోసేసుకుందాం. ఇందులో వేసేస్తున్నాం. 1 కప్పు సరిపోతుందండి, ఎందుకంటే ఎక్కువ వేస్తే చాలా పుల్లగా అవుతుంది. పులుపు కూడా తక్కువ తింటేనే బాగుంటుంది కాబట్టి ఇది కొంచెం ఉడికించుకుందాం. ఇందులోనే ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఇంకా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. 1 స్పూన్ పడుతుంది ఇందులో. ఇంకా వేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం పులుసులో ఉడికించాలన్నమాట. ఉడికిన తర్వాత దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే ఓపెన్ చేయబోతున్నాను. చూడండి ఉడికింది కొంచెం. చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా. స్ప్రింగ్ ఆనియన్స్తో చాలా వెరైటీస్ చేస్తారు, బట్ ఈ వెరైటీ చేయడం నా స్పెషల్. ఇందులో ఇప్పుడు ఇది సీక్రెట్ అనమాట. శనగపిండి కొంచెం వాటర్లో కలిపేసి ఇలా వేసేస్తున్నాను. క్రీమీగా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది చపాతీ, పూరి అని చెప్పాను కదా. ఇలా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి. దీన్ని ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి చూద్దాము. వావ్, కుతలాడిపోతుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినేలాగా ఉంది. దీనికి కాంబినేషన్ నేనైతే ఇప్పుడు పూరి చేసుకుంటున్నాను. చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత క్రీమీగా బాగుంది కదా. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే ఇందులో బెండకాయ కూడా వేసి చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది అలా కూడా.
ఈ పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా ఫ్రైస్ తినని వాళ్ళు ఇలా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. అందుకనే ఇదైతే రెడీ అయిపోయింది చూడండి. ఈలోపు మీరందరూ కూడా సేమ్ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్లో పెట్టేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టేస్ట్ కుదిరాక ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్ పులుసు కూర రెడీ. ఇందులో గార్నిష్ కోసం మనం ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అంతే, పూరి లేదా చపాతీ రెడీ చేసుకొని తినేయడమే. చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా తక్కువ వెజిటేబుల్స్తో చేసుకునేదన్నమాట. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్తో చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వెజిటేబుల్స్తో చేసేదానికంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. ఇక ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.